श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు డేగలపాలెం గ్రామంలో శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలోని అంశాలని మనం నేర్చుకుంటున్నాం. ఇందులో ప్రతి ఒక్క అంశం కూడా మానవ ధోరణికి ప్రయోజనకారిగా ఉంటుంది. మనం అనుకుంటున్నాం ధర్మం అంటే ఏమిటి, పరమార్థం అంటే ఏమిటి. ఇప్పుడు అర్థము పరమార్థము అనే పదాలు వాడుతుంటున్నాం. పరమార్థం అంటే ఏమిటి అని తెలియజెప్పేది ఈరోజు సత్సంగం. అంటే ఇక్కడ పరమార్థం అంటే మనం బాగా ఉత్తమమైన జీవితాన్ని గడపడం, ఇదే పరమార్థంలోని ఆంతర్యం. మరి ఉత్తమమైన జీవితం గడపాలంటే దానికి మార్గం ఏమిటి? దానికి మార్గం ఏమిటంటే ధర్మాచరణ. మరి ఆ ధర్మాచరణ మనకి ఎలా తెలుస్తుంది అంటే భగవతత్వం వల్ల అంటాం. మరి భగవతత్వం అంటే మనకు అర్థం కాదే. ఆ భగవతత్వంలో తనలో ఇమిడించుకున్న మహనీయుల యొక్క జీవితాచరణ. మరి మన మహనీయుల్లో మహాత్ముడుగా మనకి అతి సన్నిహితంగా అందించిన వారు ఎవరు? భరద్వాజ మహర్షి గారు. ఎవరిని అందించారు? షిరిడి సాయినాథుడు. అంటే ఇక్కడ షిరిడి సాయినాథుడు మనల్ని ఉత్తమమైన జీవితం వైపుకు మళ్లించడం కోసంగా ఆయన యొక్క జీవిత విధానం అంతా అలాగే ఉంటుంది. అంటే నువ్వు ఏ పని చేసినా యాంత్రికం కాదు, కృత్రిమం కాదు, సజీవంగా ఎరుకతో చేయగలగడమే. ఎప్పుడైతే ఎరుక అన్నప్పుడు ఏమవుతుంది? ఆలోచిస్తాం ఏది ధర్మము ఏది అధర్మం అనే విషయం. ఎంత ఆలోచించే కలిగించేవాడు గురువు. ఇప్పుడు బాబా తత్వం లేదనుకోండి, మన ఆలోచన సరే ఎలా ఉంటుంది? అసలు భగవతత్వం అంటే భగవతత్వం మనము ఎప్పుడు మనం దాని గురించి వినలేము. ఆ భగవతత్వం ఇప్పుడు సాయినాథుని ఆశ్రయించున్నాం. మరి సాయినాథుని ఆశ్రయించిన తర్వాత ఆయన జీవితం చదివిన తర్వాత మనకు ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన? మనం ఇంతవరకు ఎలా గడిపాము అంటే పరమహీనంగా గడిపాం. ఇక ఈ హీనం నుంచి మనం ఉన్నతమైన జీవితానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. అంటే అదే జీవిత పరమార్థము అనే అంశం పారాయణ చేయగా చేయగా ఆయన గురించి తెలుసుకోగా సత్సంగంలో వివరించుకోగా మనకి ఒక ఆలోచన వచ్చింది. అంటే గతం ఎలా ఉన్నామో ఇప్పుడు బాగుంటాం. మరి బాగుంటాం అనుకున్నాము, ఆ ఉంటామనేది నిలబడాలి, నిలకడ కావాలి, స్థిరత్వం ఏర్పడాలి. మన మనసు చంచలం. ఆ చంచలం నుంచి మన బాబా బయట తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఇలాగే ఏమవుతుంది? మనం చేసే జపాలు తపాలు పూజలు ఇవన్నీ కూడా ఏదో నామకే వాస్తే అందరూ చేస్తున్నాం కానీ నేను చేస్తున్నాము అనే భావనే ఉంటుంది. అది ఎలా చేయాలి? ఆ జపం ఎలా చేయాలి? ఆ వ్రతం ఎలా చేయాలి? ఆ పూజ ఎలా చేయాలి అంటే సులభమైన సాధన విధంగా మన జీవిత విధానంలో దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండడం. బజార్ని బియ్యం తీసుకొచ్చిన తర్వాతనే దాన్ని చాట్లో వేస్తాం. దాంట్లో నల్లగింజలు రాళ్ళు గీళ్ళు ఉంటే చెరగతాం, అంటే ఏరి పారేస్తాం. మంచి తీసుకుంటున్నాం అంటే అలా ప్రతి పని చేసేటప్పుడు కూడా భగవన్నామని అనుసంధానం చేసుకుంటే నష్టం ఉందా? ఏదుంటాం ఒక తీసి పెట్టుకుంటాం, బాబా లేకపోతే సాయో లేకపోతే రామో అంటే సులభమైన సాధన విధానం. అంటే నిరంతరము భగవంతుని చింతన చేయడం. ఎవడైతే నిరంతరము భగవంతుని చింతన చేయడం అంటే జ్ఞానాన్ని చింతన చేస్తే వాడికి యోగక్షేమాన్ని చేస్తే కృష్ణుడు చెప్పాడు కదా. ఆయన చెప్పాడు, మనకి అర్థం కాలేదు. ఇక్కడ బాబా మాస్టర్ చెప్తున్నారు, నువ్వు ప్రతి పనిలో కూడా ఆ భగవతత్వాన్ని నువ్వు అందులో పొందుపరుచుకుంటూ ఉండు. అలా చేసుకుంటూ ఉంటే చేయగా అభ్యాసం చేయగా అదే అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు సంస్కారంగా మారిపోతుంది. ఆ సంస్కారం ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి మార్గం ఏర్పడుతుంది.
ఆ సంస్కారం ఇప్పుడు ఈ జన్మకు కాదు, తర్వాత ఎన్ని జన్మలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏ ఉత్తమైన సంస్కారం పెట్టుకుంటే ఆ ఉత్తమైన సంస్కారం వస్తుంది, లేదా ఏ దుష్టమైన సంస్కారం పెట్టుకుంటే ఆ దుష్ట సంస్కారం మనకు వస్తుంది. కాబట్టి ఉత్తమైన సంస్కారం ఏర్పరచడానికి సులభమైన మార్గం ఏదైనా మనకు అందిస్తున్నాం. ఆ ఉత్తమైన సంస్కారము మనం ఎంతగా గుర్తుపెట్టుకుంటామో, ఎంతగా ప్రయత్నం చేస్తుంటామో అంతవరకు మనం సత్ఫలితం పొందగలం. ఏమి గుర్తుపెట్టుకోవడం, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే అది సత్ఫలితం వస్తుంది అని బాబా ఏం చెప్పాడు, లేదా మహాత్ములు ఏం చెప్పారు అని గుర్తుపెట్టుకొని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ప్రయత్నం ఎంత చేస్తావో అంతవరకు ఫలితం ఉంటుంది. మాకు ఉద్యోగం పోతాము, 8 గంటలు పని చేయాలి. నేను ఇంకో 4 గంటలు పని చేశాను అనుకోండి, మరి ఆ 4 గంటలు దీంతో శాలరీ మనకు వస్తుందా రాదా? లేదండి మాకు 8 గంటలు చాలనుకుంటే 8 గంటలు చేసే జీతం మనకు వస్తుంది. కాదు, నేను ఎక్కువ జీతం సంపాదించాలి, ఎక్కువ డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బులతో నేను మంచి వస్తువు కొనుక్కోవాలో లేకపోతే అవసరాలు తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఎక్కువ పని చేసి ఎక్కువ డబ్బు వచ్చినట్టే. కానీ మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత ప్రయత్నంగా మనం ఫలితం పొందగలం. అలాగే ఎంత మర్చిపోతామో అంత మేరకు మన శ్రేయస్సును కోల్పోతాం. అంటే జీవితంలో మరుపు రాకూడదు. దేని విషయంలో? సద్గురువు యొక్క జీవిత విధానమా, ఆచరణ, లేక బోధ అనే సూక్తి పట్ల కూడా. అంటే ఈ విశ్వమంతా కూడా తన గురు స్వరూపంగా బాబా మనకి అందరికి అనుభూతి ఇచ్చున్నాడు. ఆ భావాన్ని ఎంతవరకు నిలుపుకో, ఆ భావాన్ని పక్కకు తిరిగామా మనమే శ్రేష్ఠం కోల్పోతాం. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, గొప్ప అతిథి. మన ఇంటికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా పనిచేస్తాం. మనం ఎంతమంది అలవాట్లన్నీ మారిపోతాయి. అని అన్ని మారిపోయిన తర్వాత ప్రతి ఒక్క పని పట్ల ఆయన పట్ల శ్రద్ధ వహిస్తాం. ఎంతసేపు ఆయన మన ఇంట్లో ఉంటాడో అంతసేపు మనలో శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధ జాగ్రత్తగా ఉంటాం. అలా జాగ్రత్తగా ఉంటే ఎందుకని మన దృష్టి వారి మీదనే ఉంటుంది. వాడు ఏమనుకుంటాడేమో, ఆయనకి ఏం కావాలి మనం ఇవ్వాలేమో, ఇవ్వకపోతే ఆయన మనం అవమానపరిచినట్టు అవుతామో అని అన్నీ మన మాట, మన దృష్టి, మన పని అన్నీ కూడా ఆయన వైపే కేంద్రీకరమైనట్లుగా ఎంత జాగ్రత్తగా ఉంటాం. అదే కదా బాబా పటం రూపంలో నేనే ఉన్నాను. మన ఇంట్లో పటం పెట్టుకున్నామంటే ఏదో పటం కాదు, విగ్రహం కాదు, సాక్షాత్ ఆయన యొక్క స్వరూపము. అప్పుడు ఆయన ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు అది బాబా కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక, ఎవరైనా ఆ పటం అంటే వాళ్ళ యొక్క స్వరూపమే. వినాయకుడైనా ఆ స్వరూపమే, శక్తి అయినా వాళ్ళ స్వరూపమే. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు అని భావించినప్పుడు దాన్ని జాగ్రత్తగా మెలుగుతాం. మన మాట తీరు, మన చూపు తీరు అన్నీ కూడా అది ఏం చేస్తుంది? ఉత్తమ జీవితానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఎప్పుడు ఎరుకలు ఆయన ఉన్నాడు అని ఎరుక ఉన్నప్పుడు. దీనినే బాబా శరణానంద అనే వ్యక్తితో దక్ష అనే పదం వాడతాడు, అంటే దక్షిణ అనే పదం వాడతాడు. ఇక్కడ దక్ష అంటే ఏమిటి? శ్రద్ధ అని అర్థం. నువ్వు శ్రద్ధ కలిగి ఉండు. దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? మనం చేసే పని ధర్మమా అనే పట్ల శ్రద్ధగా ఉండు, సత్యమా అనే పట్ల శ్రద్ధగా ఉండు. మరి ఆ శ్రద్ధ ఆయన యొక్క జీవిత విధానం మనకు అనిపిస్తుంది. ఆయన అలా చూస్తానే ఆయన ఏం చెప్పాడో అదే చేయాలని అనిపిస్తుంది. ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే. ఆయన పడవనుకుని అనుకోండి, ఇవేం అనుకుంటున్నాం. అంటే ఆయన ఎదుటి ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలా ఎక్కడ ఉన్నాను సంధిలో ఉన్నాననే దాన్ని గుర్తుపెట్టుకుని నిలుచుకోగలిగితే ఆయన దగ్గర ఉన్నప్పుడే కాదు, ఆయన దూరంగా ఉన్నప్పుడు కూడా, పరీక్షగా ఉన్నప్పుడు కూడా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన లేడు కదా, మరి లేడినప్పుడు సర్వవ్యాపకాయ నమః అని ఎందుకు అన్నాడు? మళ్ళా అంటున్నాను సర్వవ్యాపకాయ నమః అంటున్నావు, నువ్వు సర్వవ్యాపకుడియా అంటున్నావు. ఆయన పడాలి, లేకపోతే ఆయన లేడా అంటే వాడు చెప్పినట్టు గుళ్ళో మాత్రం అబద్ధం చెప్పను అన్నాడంట. గుళ్ళో అబద్ధం అంటే గుళ్ళో దేవుడు అంటే అబద్ధం చెప్పను అంటే బయట లేడా? అందుకని బలి ఒట్టుకెళ్ళేస్తాడు సాయినాథుడు. ఎక్కడ తప్పించుకోదానికి మార్గం ఉండదు. కాబట్టి
కాబట్టి ఆయన ప్రత్యక్షంగా ఎలా నడుచుకుంటామో పరోక్షంగా అలా నడుచుకోవాలి. ఇంట్లో అమ్మ ఉండేటప్పుడు చదువుకుంటాము, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆడుకుంటాం, అంతేనా? అలా ఉండకూడదు. అమ్మ ఉన్నా లేకపోయినా ఆ చదువుకుంటే మనకేదో ప్రయోజనం. కాబట్టి అమ్మ లేకపోయినా అమ్మ ఉన్నట్టుగా మనం చదువుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆ విషయంలో బాబా శ్రద్ధ చెప్తున్నాడు. ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో, చిన్నపిల్లలు ఆట ఆడుకుంటే మన పూజలన్నీ కూడా చిన్నపిల్లలు ఈసక పోసుకొని ఇది గుడి దేవుడు అని చిన్న పాత్రలు పెట్టుకొని అన్నం వండడం, అన్నం తినడం, అదే అన్నం తినడం, అదే పెద్దోళ్ళు చేసేది. పిల్లల ఆట బాధగా ఉంటుంది. మన పూజ కూడా అట్లే ఉంటుంది, మన పారాయణ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఇది గుర్తు పెట్టుకోలేకపోతే, గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, పెద్దలు చేసే విధంగా ఉంటుంది. పెద్దలంటే మహాత్ములు, ఋషులు, తపస్సులు, మహనీయులు. కాబట్టి పెద్దలు చేసే విధంగా మనల్ని చేయడం కోసంగా బాబా మనల్ని మలుస్తున్నాడండి. లేకపోతే పఠన రూపంలో, భిక్షు రూపంలో, కుక్క రూపంలో, సాధువు రూపంలో నేనున్నానని ఎలా తెలిపిస్తున్నాడు ఆయన. ఈ సంఘటన బాబాజీ ఎన్ని లేవు. మహల్సాపతి ఏదో ఒక జడ్జిరైన ప్రాంతానికి వెళితే అక్కడ ఏదో ప్లేగ్ వ్యాధి ఉంటే వెళ్దామా వద్దా అనుకుంటూ ఉంటే బాబా పలకని అనుకుని దర్శనమిస్తాడు. బాబా ఉన్నాడని తెలియదు పోతాడు. ఆ తర్వాత బాబా గమనం ఉండొచ్చు కదా, బ్రహ్మనుకోవచ్చు కదా మనమ్మ. అతను వచ్చిన తర్వాత ఎరా నేను పలకని అనుకోవచ్చాను గుర్తించావా అన్నాడు. లేకపోతే బ్రహ్మనుకుని ఉంటాం మనం. చూడు బాబా అది సద్గురు అండి. సద్గురు లక్షణం అంటే అది తన గొప్పతనం చాటుకోవడం కోసం కాదు. అంటే మనం అది భ్రమ కాదు, సాక్షాత్తు బాబా నా వెంట ఉన్నాడు అన్నప్పుడు ఇక పరోక్షంగా కూడా ఏ భావంతో ఉంటాడు. అది ఆయన కావచ్చు, మనం కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా అట్లా అన్వయించుకోవాలండి. అందుకే పరమార్థం అంటే ఉత్తమమైన జీవితం గడపాలి. ఆ ఉత్తమమైన జీవితమే మహోన్నత జీవితంగా మారాలి. ఆ మహనీయుడిగా మారగలగాలి. అందుకోసం వాళ్ళు తపన పడుతున్నారండి. ఇక్కడ ఈ ప్రయత్నంలో మనం ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం మాత్రం ఓటమి కూడా గెలుపుకున్నది. ఓడిపోయినా అనుకోండి, ఎందుకని ఓడిపోయినాం, ఎక్కడ పొరపాటు, మనలో పొరపాటు ఉంది అంటే మనం గుర్తించలేదు కాబట్టి మనకి ఇటువంటి ఆలోచనలు వచ్చేసి అనే భావన వస్తుంది. లేకపోతే ఎంత అబ్బాయి అనుకుంటా అనిపిస్తుంది. ఇది ఒక సంఘర్షణ లాంటిది, పిడుగులాట లాంటిది. ఇది ఒక ఆధ్యాత్మికము, ఈ లౌకికము ఎట్లా ఉంటుందంటే ఇలా పోగలుగుతామా, ఇలా వీలు కాదు కదా, ఇట్లా తనకు అర్థా కూర్చుంటాం మనం. వీలవుతుందని చెప్తున్నాడు సాయినాథ్. ఇది లౌకికలో ఉంటూ కూడా ఇది వీలవుతుంది. దానికి ఒక పదం మాట్లాడు బాబా, నువ్వు చూసేదంతా కలిసి నేను అన్నాడు. వీలు కాకుండా ఎట్టబోతుంది, నువ్వు ఎవరు చూసినా నేనే అన్నాడు అని చెప్పడమే కాకుండా ఉపాసన బాబు చెప్పాడు కదా, నువ్వు ఎవరిని చూసినా అది నేనే అని ఉపాసన బాబాకి మహాత్ములు ఆయన చెప్పాడు కదా. అంటే ఏంటి, ఇంకా లౌకిక పరమ సపరేట్గా ఉంటుంది, అంతా భగవత్ స్వరూపాన్ని భావం మనకు కలుగుతుంది. ఇంతగా మన మనసున్నాడండి సాయినాథుడు. ఎందుకు ఈ యుగంలో మనం బాబాని పూజించాలంటే ఎందుకు మనం బాబాని పూజించాలి. 10 సార్లు ప్రయత్నిస్తాం, ఎప్పటికైనా గెలవమా. ఓడిపోవడం అంటే ఉండదండి, ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పటికైనా గెలవగలం. ఎందుకు రాకుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది మనం ప్రయత్నం చేసినప్పుడు మనకు అర్థమవుతుందండి. అందుకే ఆ జయాపజయాల పట్ల, లాభ నష్టాల పట్ల వారిని వదిలిపెట్టి నువ్వు యుద్ధం చేయి అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడా లేదా? అలాగే మనం ప్రయత్నం చేయడం, అది గెలుస్తామా ఓడతామా సంగతి వద్దు, మనం ప్రయత్నం మాత్రం చేసుకుంటూ ఉండటమే. అందుకని అలా నిస్పృహ చెందకుండా చేయమని బాబా కూడా చెప్తున్నాడు. దానికి బాబా ఏం చెప్పాడు, రే వాడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నాడు. వాడంటే శరీరం, దొంగలు జాగ్రత్త అన్నాడు. దొంగలు ఉన్నారంటే మనం ఎలా అంత జాగ్రత్తగా ఉంటాం, ఎవరు దొంగలు పడ్డారంటే మనం ఎలా జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఈ శరీరం దొంగలు ఉన్నారంటే మన దొంగలు ఎవరా, కన్ను, నాలుక, చెవి, ముక్కు, చర్మం, ఇవే పెద్ద దొంగలు. ఇవి అది ఉన్నారనుకుని పడుకుంటూ అది పక్కన లాగేది అనుకో, జాగ్రత్తగా రారా నా దగ్గరికి వచ్చి. అది ఎప్పుడు అనిపిస్తుంది,
బాబా చరిత్రని అవగాహనతో పారాయణ చేసినప్పుడు వస్తుంది. అలా రాలేదంటే మన నిజంగా పారాయణ చేయలేదు అర్థం. అంతే, ఇంకా పారాయణ చేయలేదని అర్థం అంతే. అది ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు వస్తుంది. అది నువ్వు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండు, నువ్వు తప్పకుండా గమనించగలవు. కాబట్టి నీ ధర్మం ప్రకారం యుద్ధం చేయని కృష్ణుడు అర్జునుడు చెప్పాడు. ఇక్కడ బాబా మనందరికీ చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ప్రతి వాడిలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. ప్రతి వాడులో అన్న పదం వాడాడండి ఇక్కడ. ప్రతి వాడులో హీన జాతి వాడు ఉన్నాడు. హీన జాతి అంటే పనికి మానవాడు అనుకుంటున్నాం మనం. ఎక్కువ మీద ప్రేమ ఉన్నది కూడా హీన జాతి వాడు లెక్కే. అది కూడా హీన జాతి లెక్కే సార్. ఎక్కువ అభిమానం ఉంది అనుకోండి, అది హీన జాతి లెక్కే కదా. మనం ద్వేషం అనుకుంటున్నాం, ఎందుకని అది హీన జాతి వాడే, రాగము హీన జాతి వాడే, ద్వేషము హీన జాతి వాడే. అందుకని ప్రతి ఒక్కళ్ళ పదం వాడాడు ఇక్కడ. లేదా కొందరని చెప్పుకుంటాడు. మన హీన జాతుడు అంటేనే ఓహో తక్కువ అనే భావన ఉంటుకుంటుంది. బంగారం కోసం బంధించినా ఒకటే, ఇనప కోసం బంధించినా ఒకటే, గుడిసెనే కదా ఉంటున్నాం అక్కడ. అందుకని బాబా ప్రతి వాడు హీన జాతి వాడు ఉన్నాడు, జాగ్రత్త పడు. రాగము వద్దు, ద్వేషము వద్దు, సమతుల్యాన్ని పాటించు. పైకి అంటే ప్రేమ పైకి ప్రేమ ఉండొచ్చు, కానీ లోపల మాత్రం జాగ్రత్త పడు. అందుకే లోపల హీన జాతి వాడు ఉన్నాడు, వాడిని జాగ్రత్త పరచు. అభిమానం ఉండొచ్చు, కానీ అతిగా ఉండదు. అతి బంధానికి మూలం అవుతుంది. ఒకవేళ ఆ అభిమానం దూరమైంది అనుకోండి, బాధపడతాం. అది హెచ్చరిక చేస్తున్నాడు బాబా ఇక్కడ. అందుకని అది సర్వత్రా వర్జ్యే కృష్ణుడు చెప్పాడు మాట. అది హీనజాతి, అందరిలో హీనజాతుడు అంటే ఇంతకు అర్థం ఉంటుందండి. హీనజాతుడు అంటేనే చెడు కావాలనుకుంటున్నాం. మరి జలభరతుడికి ఆ జింక మీద ప్రేమతో మన జింకగా పుట్టాడంటే ఆ జింక గారి మీద ప్రేమ అనేది అది హీనజాతి కాదంటారా? అది ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. అంటే బాబాసుడు ప్రతి ఒక్కటి మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నప్పుడు అక్కడెక్కడో భారతంలో కురుక్షేత్రం ఉన్నదే, ఆ కురుక్షేత్రం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. లోపలే ఉంది కురుక్షేత్రం అన్నమాట. ధర్మక్షేత్రం లోపలే ఉంటుంది. అది హెచ్చరిక చేస్తూ ఉంటుంది, బుద్ధి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అది బుద్ధి మనసు ఉన్నామనుకోండి, మనసు అనుకోండి, మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలు కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇది కురుక్షేత్రంతో పోల్చాడు ఇక్కడ. ఇది మనం జరిగే పెద్ద ఘర్షణ అండి. ఈ ఘర్షణ పడితే ముందు విషయమే వస్తాయి, ఆ తర్వాత అమృతం వస్తుంది. అదే కదా మందర పర్వతాలు చిలకగా ముందు విషయం వచ్చింది, తర్వాత అమృతం వచ్చిందా లేదా? కాబట్టి ఈ ప్రయత్నంలో మొట్టమొదట ఆటుపోటలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటి తట్టుకుని నిలబడగలనుకోండి, అమృతం ఉంటుంది, ఆనందం వస్తుంది, పరమానందంలో మునిగి తేలుతాం. అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఘర్షణ అని పడ్డాడు. కాబట్టి ఎన్నిసార్లు ప్రయత్నించామని కాదు, ఎన్ని మార్లు విఫలం చెందామని కాదు, నువ్వు ప్రయత్నం వదలకుండా చేయగలిగినదే ప్రధానము. నేను పొందండి, వాళ్ళు ఎవరు నా మాట వినడం లేదండి, నేను మంచిగా ఉండే వాళ్ళు మారలేదండి. వాళ్ళు మారారు, మారద్దు. నువ్వు మంచిగా ఉండి మాత్రం నువ్వు మారవాక. నీ ప్రజలు నువ్వు ఉండు. ఎప్పటికైనా కొంతకాలం వాడు ఆలోచించడా, ఏదైనా మన ఇంత దుష్టంగా ఉన్నా వాడిని పలకరిస్తున్నాడే అని ఆలోచన రాదండి. అయితే సమయం పట్టచ్చు, వాళ్ళ సంస్కారాన్ని పట్టుంటుంది. అందుకని ప్రయత్నం మాత్రం మానద్దు. నా కంటికి కనబడలేదే అంటాం. బస్కీలు తీస్తాం, బస్కీలు తీస్తే బలం కనబడుతుందా? లావు అవుతారు. బస్కీలు తీస్తే జిమ్కి పోతారు, లావు అవుతారా? అంతకుముందు 25 కిలోలు వస్తూ ఉన్నాడు, జిమ్కి పోగా 50% ఆ చేతి చేశాడు. ఇంత బలం నాకు ఎలా వచ్చింది అంటాడు. బలం కనబడదు, కానీ ఆ కార్యం వచ్చినప్పుడు కనబడుతుంది. అలాగే మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏదైనా కనబడలేదు అంటాం. ఏదైనా సంతోషం వచ్చినా లేదా దుఃఖం వచ్చినా తట్టుకునే స్వభావం వస్తుంది. ఇంత సంతోషం మామూలుగా చూసుకున్నానే, నేనేం పొంగిపోలేదే అంటాం.
మరి ఇది దుఃఖం వచ్చినా కూడా నేను మామూలుగానే ఉన్నాను, ఇంతకు బాగా బోరుపడి ఏడ్చేవాడిని, ఇప్పుడు ఏడవడలేదే అంటే ఏంటి? మార్పు వచ్చినట్టే కదండి. అది కంటికి కనబడకపోవచ్చు, కానీ అది లోపల నిక్షిప్తంగా ఉంటుంది. కాబట్టి మహాత్ముల యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఏ విధంగా అయితే మనసు ఉత్తమోత్తమైన ఉండాలని అనుకుంటామో, పరోక్షంగా కూడా అలా ఉంటే వారి సన్నిధి మనం అనుభవించవచ్చు. వాడు ఎదురుగా ఉంటే ఎటువంటి అనుభూతి పొందామో, లేనప్పుడు కూడా మన కంటికి లేదు, దూరం వెళ్ళిపోయారు, దురదశలకు వెళ్ళిపోయారు అనుకుంది, అయినప్పటికీ కూడా వారితో మనం స్మృతులు తెచ్చుకుంటుంటే వారి ఎదుట మనం ఉన్నట్టు అవునా కాదా? అందుకని బాబా అన్నాడు, బాబా అంటే 5 శ్రీలు మాత్రమే కాదురా, శ్రీలో చూస్తే బాబా కాదురా, మీరు ఎక్కడ చూసినా నేను ఉన్నానురా అని బాబా ఎందుకు చెప్పాడు? తలుచుకుంటే పలికేవాడు దైవం, భగవంతుడు తలుచుకుంటే పలుకుతాడు. అందుకే బాబా ఒక మాట అంటాడు, దర్శన స్మరణలతోనే నేను ప్రసన్నులు అవుతాను అంటాడండి. బాబా దిశలో భక్తసులుడు అధ్యాయంలో, అది నాకు గుర్తుపెట్టుకుంటాడు, భక్తుడు మొదటి పేరాల్లోనే దర్శన స్మరణలతోనే నేను ప్రసన్నులు అవుతానని చెప్పాడు. ఇక్కడ దర్శనము అంటే ఏంటి? బాహ్యంగా కాదు, పరోక్షంగా కూడా ఆయన గ్రంథం ద్వారా మనం చూస్తున్నామా లేదా, స్మరిస్తున్నామా లేదా? అంటే ఈ పారాయణము దర్శనం అయితే, స్మరణ అనేది సత్సంగం. ఈ 2 ద్వారా ప్రసన్నం అవుతామని చెప్పాడు. మరి ఇంతకన్నా సులభమైన మనకి ఇంకేముంటుంది పరమార్థానికి, ఉత్తమైన జీవితానికి? అంటే ఏమిటి? ఆ దర్శించడం హృదయంతో దర్శించాలి. ఆ స్మరణ పెదవులతో కాదు, మనసుతో స్మరించాలి. అప్పుడు మాత్రమే ఆయన ప్రసన్నం అవుతాడు. అందుకని ఈ పరమావిధి అనే పదము, ముక్తి అనే పదము, మోక్షం అనే పదము, ఇది పెద్ద పెద్ద పదాలు, అవి మనకు అర్థం కాని పదాలు. కానీ అర్థం కాని పదాలు అర్థమయ్యే రీతిలో బాబా మనకు అందిస్తున్నాడు. కనీసం ఇంట్లో కాకపోయినా మందిరానికి వెళ్ళాం అనుకోండి, ఆ మందిరంలోన అది ఉన్నాడని భావంతో ప్రవేశించాడు. ఇంట్లో సరే ఉండలేము, చత్తులో ఉంటాడు, మిత్రులు కనబడుతూనే ఉంటాడు. మందిరంలో కూడా ఆ భావంతో ఉంటున్నామా? మందిరంలో పోతాం, మాట్లాడుతూ ప్రదర్శన చేస్తాం, అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. మరి ఆయన ఉన్నాడని ఎరుకుంటే, మన ఇంటికి గొప్ప వ్యక్తి వస్తే ఎలా ఉంటామో ఆ భావన మనకు లేకపోతే మందిరం ఉపయోగం ఏముపయోగం? ఇదే బాబా దగ్గరికి షిరిడీకి వచ్చాడు, గదిలోకి వచ్చి పిచ్చాపడి మాట్లాడుకుంటున్నాడు. బాబా మనుషులకు రానిలే. అప్పుడు ఏమన్నాడు? నువ్వు ఎందుకు వచ్చావు షిరిడీకి? అసలు ఎంతో దూరం వచ్చావు, డబ్బు ఖర్చు అయిందా, సమయమైందా? మరి ఆ మధ్య బట్టి ఇక్కడ ఉదాహరణ ఈ మాట్లాడుకునే బదులు ఇంటికాడే మాట్లాడుకోవచ్చు కదా, దానికి ఎందుకు రావడం ఎందుకు అని బాబా హెచ్చరించాడా లేదా? అందుకని బాబా చరిత్ర భగవద్గీత కాదు, ఒక పేజీన 10 సార్లు చదివి ఆ పేజీలో అర్థం 4 వాక్యాలు పొద్దున్న నుంచి గుర్తుపెట్టుకుంటే మన జన్మ ధన్యం. ఎన్నిసార్లు పారాయణ చేశామని కాదు, ఏ విధంగా చేశాము, అందులోది ఏ విధంగా అందులో భావాన్ని మన హృదయంలోకి చొప్పించుకున్నాము, ఇది గమనించుకోవాలి. 20 సూక్తులు ఉంది, వద్దు, ఆ 20 సూక్తులో ఒక సూక్తి లోపలికి అందించుకుందాం. ఆ ఒక్క సూక్తే వారం రోజులు మనం చేద్దాం, ఎప్పటికైనా అవని అని ఆలోచన తప్పిస్తున్నాడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటిది? పోనీ మందిరంలో ఉన్న అలా ఉండడం మనం ప్రయత్నం చేయాలి. ఇదంతా ఇందుకోసం, ఇవన్నీ ఎందుకు చేయాలి? మనం వదిలింపబడడం కోసమే, మన తరింపు కోసమే. నేను ఆయన అనుగ్రహం పొందితే నాకు లాభమా, మీకు లాభమా? ఎవడు పోతే వాడికి లాభం. కాబట్టి నేను ఉద్యమపడాలంటే ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన విధానంతో అవగాహన చేసుకోవాలి ముందు, తర్వాత ఆచరణ అవగాహన చేసుకుంటూ అభ్యాసం చేస్తాం. ఆ అభ్యాసం అలవాటుగా మారుతుంది, ఆ అలవాటు సంస్కారంగా మారుతుంది, ఆ తర్వాత ఆచరణ సంగతి. ముందు అవగాహన కావాలి కదా. కాబట్టి ఈ జీవిత పరమార్థం ఏమిటి? మన తరింపు కోసము. అందుకే ముట్ట ఆలోచించాలి, మానవ జీవితం అంటే ఏమిటి, జీవితానికి అర్థం ఏమిటి అంటే ఎలా ఉన్నామండి? ఏదో అలా ఉన్నామంటే ఇంకేదో మాట్లాడము. మనం ఎంత బాగున్నప్పుడు కూడా ఏదో షరామామూలు అంట, అదో పదం, షరామామూలే అంటాం. షరామామూలు కొంటే ఏం ఉపయోగం?
ఎప్పుడు సాదా దోశకి ఏం ఉపయోగం ఉంటుంది? స్పెషల్ ఆనియన్ దోశకి ఉపయోగం బాగుంటుంది. పేపర్ వచ్చేది కరకరగా ఉంటుంది. ఎప్పుడు సాదా దోశ పెట్టి తింటానికి ఏం బాగుంటుంది? ఉంటుందా? అది శరాబాబులు అని పదం వాడతాం. జీవితం అనేది ఒక తపస్సు అని, జీవితం అనేది ఒక యోగం అని, జీవితం అనేది ఒక యాగం అని. ఇది క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈ జీవితం ఒక తపస్సురా అని చెప్తున్నారు మహాత్ములంతా కూడా. అంటే ఆ భావాన్ని ఎందుకు మనం గుర్తించలేకపోతున్నాం? అది గుర్తించే విధంగా బాబా యొక్క జీవితం మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఇక్కడ. అందుకని జీవితం పట్ల సరైన అవగాహన కావాలి, పరిశీలన కావాలి. ఎందుకు చెప్పుకుంటున్నాం? మన తరింపు కోసం అన్నాం. తరింపు అంటే ఎందుకు తరింపు? ఎందుకు తరించాలంటే మరి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా జీవితం? అది పెద్ద పురుగు కూడా చేస్తుంది, పక్షి కూడా చేస్తుంది, జంతువు కూడా చేస్తుంది. మరి నీకు దాని తేడా ఏమిటి? అందుకే జీవితం అనేది ఒక సప్తస్వర సంగీతం అన్నారు. సంగీతంలో ఆరోహణ ఉంటుంది, అవరోహణ ఉంటుంది. అంటే పెద్దగా పాడడం ఉంటుంది, తగ్గించి పాడడం ఉంటుంది. అలాగే జీవితంలో ఆనందం ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఎందుకు సప్తస్వర సంగీతంతో పోల్చాడు ఇక్కడ జీవితాన్ని? అంటే హెచ్చు తగ్గులు ఉంటుంది. అలా కాకుండా శృతికి తగ్గట్టుగా గమకాలతో మనం పాడగలిగితే ఆనందంగా ఉంటుంది. మరి శృతి తగ్గట్టుగా అంటే సముద్రం ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గాలో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. అందుకని సప్తస్వర సంగీతంతో పోల్చాడండి ఇక్కడ. అంతేకాకుండా ఈ జీవితం కూడా ఒక నది లాంటిది. నది చూడండి ఎక్కడో పుడుతుంది, కొండలు కోనలు ఇన్ని అడ్డాలు వస్తాయి, ఇన్ని వస్తాయి, అన్నీ దాటుకొని సముద్రం లయమవుతుంది, అది లయమవుతారు. ఇది అవగాహన అంటే. కాబట్టి జీవితం పట్ల అవగాహన పెంచుకో, ఆలోచన తెప్పించుకో, ఆనందాన్ని రప్పించుకో. దీనికి ఒక మాట అంటాడండి, అంటే విజయవంతమైన జీవితానికి అవసరమైనంత మనిషి మనసులోనే ఉంది. ఈ వాక్యం బాగా పట్టుకోండి. విజయవంతమైన జీవితానికి ఎంత అవసరమైనంత ఎంత ఉందో అదంతా కూడా మనిషి మనసులోనే ఉంది అని చెప్పాడు అబ్దుల్ కలాం గారు. అంటే మన చేతిలోనే ఉంది. స్వర్గం చేసుకుందామా, నరకం చేసుకుందామా, ఈ చిన్న వాక్యంతో చెప్పాడు బలరామ మాస్టర్ గారు. ఈ పెద్ద వాక్యం మనకు అర్థమై అర్థం కాకుండా పోవచ్చు. చూడండి, విజయవంతమైన జీవితం ఏం కావాలో ఆ అవసరమంతా కూడా మనిషి మనసులోనే ఉంది. అందుకే పెద్దలు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయే. నీ మనసే కారణం బంధానికైనా మోక్షానికైనా. కాబట్టి మన ఇల్లు స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా కూడా అది ఆ ఇంట్లో ఉన్న అది కుటుంబ పెద్దనండి, లేకపోతే ఆ ఇంటి ఇల్లాలనండి, వారి యొక్క చేతులనే ఉంటుంది పిల్లల ప్రవర్తన కావచ్చు. అలా కాకుండా ఏదో విధంగా గడిపామనుకోండి నిష్ప్రయోజనం అయిపోతాం. అలా కాకుండా పవిత్రంగా మన జీవితం గడిపామనుకోండి మనం ఇతరులకు ఆదర్శవంతం కాగలం. ఆ ఇల్లు చూడండి, ఆ కుటుంబం చూడండి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలిరా అనిపిస్తుంది కదండి. ఇవన్నీ మనం ఏ వివరం చూద్దామండి, మనం తరింపు కోసమే అని పదం అనుకుంటున్నామండి ఇక్కడ. ఆ తరింపులో జీవితం పట్ల అవగాహన ఉండాలండి. అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా మాస్టర్ గారు మనకు అందిస్తున్నాడు. ఇదే ఉత్తమమైన జీవిత విధానం. ఏది? జీవితం పట్ల అవగాహన కలిగి మన తరింపు కోసమైన భావన ఉంటే అదే ఉత్తమమైన జీవితము. ఇదే పరమార్థం చేరుకోవడానికి మార్గం కూడా. అందుకని మన తరింపు కోసం మనం చేసుకుంటున్నాం. మన తరింపు కోసమే ధర్మాచరణ, మన తరింపు కోసమే పరమార్థం వైపు మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయడం. ఇది లౌకికంగా కానీ లౌకికంగా కూడా అంతఃకరణం కూడా ఆ భావనతో ఉండు. పైకే కాదు, లోపల కూడా. పైకి నవ్వుతూ ఉండి లోపల మాత్రం మనం చెడు భావించాలనుకోండి, అది వస్తే కష్టపడతాం. ఎప్పుడైతే
బయట లోపల ఒకే విధంగా ఉంటావో దాన్ని సత్వగుణం అంటారు. దానిని దైవీ సంపద అంటారు భగవద్గీతలో. దైవీ సంపద అంటే దేవుడి సంపదని కాదండి, జ్ఞాన సంపదని అర్థం అండి. కాబట్టి అంతఃకరణం కూడా నువ్వు దాన్ని ఎప్పుడు కూడా ఉంచుకో. దానికి మాస్టర్ ఉంటాం, నిచ్చెన ఉంది. నిచ్చెనకి ఈ పక్క గడి ఈ పక్క గడి ఉంటుంది, మధ్యలో మెట్లు ఉంటుంది. అంటే ఒక గడేమో ధర్మం, ఒక గడేమో సత్యం, మధ్యలో ఉండేది అర్ధకామాలు. అంటే ఈ రెండింటి ద్వారా నువ్వు అర్థము పరమార్థం ఎక్కడానికి నువ్వు ఉపయోగించుకుంటు. ఇది ఉత్తమోత్తమంగా జీవించడం ఒక పద్ధతి. పరమార్థం అంటేనే పరమార్థం అంటే ఒకటి ఉత్తమోత్తమైన జీవితాన్ని గడపడమే పరమార్థము. మరి ఆ పరమార్థానికి ఏం చేయాలి? ధర్మం అనే సత్యం అనే ఈ రెండు గడలు ఉంటేనే మనం ఎక్కగలం పైకి. ఒక గడలో మధ్యలో మెట్లు నిలుస్తుందా? నిలవదు. కాబట్టి ఉత్తమమైన జీవితానికి సంపన్నం పొందాలంటే ఏం చేయాలి? ధర్మము, ధర్మాచరణ. ఈ రెండింటి ద్వారానే నువ్వు ఉత్తమమైన జీవితం గడపగలవు, ఉత్తమ జీవితంలో జీవించగలవు. ఆ ఉత్తమమైన జీవితంలో ఎదుటి వాడికి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవగలవు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? అందుకని భగవంతుణ్ణి ధర్మము అని చెప్పారు. ఎందుకంటే పశుప్రాయంగా ఉండవలసిన వారి జీవితంలో ఈ విషయం ఆలోచన కలిగి ఎప్పుడైతే పరిణి తెచ్చుకుంటున్నాడో అప్పుడు వాడు సమగ్రంగా ఆధ్యాత్మిక వైపు అనేది వికసిస్తుంది వాడికి. మనం ముందే చెప్పుకున్నాం, ఈ సత్సంగము పారాయణ వల్లనే ఇంతకుముందు పశుప్రాయంగా ఆలోచించే మన మనసుని ఇప్పుడు పశుప్రాయంగా ఆలోచించకూడదు అనే భావన వచ్చింది. నువ్వు ఉంటున్నావలసిన తర్వాత అరే తప్పు అనే భావన వస్తుంది, తప్పు చేయకూడదు అనే భావన వస్తుంది. ఆ భావన కొంతకాలం తిరిగి అసలు తప్పు చేయలేని పరిస్థితి మనమే కల్పించుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అంశంలో కూడా పరిశీలించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అదే ఉత్తమ జీవిత విధానము, అదే ఉత్తమ సంస్కరణ. ఏది? నిరంతరము ఆ ధర్మాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ పశు జీవితం నుంచి మానవ జీవితంలో ప్రవేశపెట్టినప్పుడు అది ఉత్తమ జీవిత విధానము. ఉత్తమంగా మనకి సంస్కరించుకోవడం లాంటిది. అలా సంస్కరించడం ఒక మనసు, శరీరం, వాక్యం కాదండి, సంపూర్ణమైనటువంటి మానవ హృదయం కూడా నఖశిఖ పర్యంతం కూడా పరివర్తన కలగడము. అందుకే హృదయ పరివర్తన కలిగింది అనుకోండి, మన జీవితమే ఆనందమయం. అంటే హృదయ పరివర్తన ఎందుకంటున్నాము? కలుపు మొక్క ఉంది, ఆ కలుపు మొక్క వేడితో పాటు తీసేవాలి. ఇప్పుడు పైకి మందు చల్లుతాం, ఆ మందు పైన మందు చల్లితే పై ఎదగదు. ఆ మందు నేలలో పడి ఆ వేడిలోకి ప్రవేశిస్తే ఆ పంట పది ఎలా అయితే 4 కంకులు 10 కంకులు ఇస్తుందో అలాగే పైన మందు చల్లితేట మనసుతో, వాక్కుతో, శరీరంతో అది నఖశిఖ హృదయంలో కూడా ప్రవేశించాలి. పైరికి ఎలా ముందు సంగతో అలాగే మహాత్ముల యొక్క బోధ కూడా మనల్ని హృదయ సంస్కరణ వైపు మళ్లించగలగాలి. ఎప్పుడైతే హృదయం సంస్కరింపబడుతుందో మొట్టమొదట వ్యక్తి బాగుపడతాడు, కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, ఆ తర్వాత దేశము, రాష్ట్రము దేశం సంఘ తర్వాత. కాబట్టి హృదయ సంస్కరణ కోసమే తపన పడ్డాడు సాయినాథుడు. దీని ద్వారా తెలుసుకోవాల్సింది, ఆలోచించవలసిన విషయం ఏంటంటే దైవం కంటే కూడా, భగవంతుడు అంటే కూడా మానవ జాతికి మహనీయులే సన్నిహితులు, మహనీయులే ఆత్మీయులు. ఎందుకంటే భగవంతుడు దైవం, రాముడు, కృష్ణ మన కంటికి కనబడడం లేదు. ఎవరికో గొప్ప తప చేస్తారు తప్ప. మరి మనకంతా కూడా ఆ దైవం కన్నా కూడా మహనీయులే మనకి ఆత్మీయులు. అందుకే ఫ్రెండ్షిప్ డే ఎవరితో చేయాలి? ముందు మహనీయుడికి పోయి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్షిప్ డే రోజు. ఎందుకంటే ఆయనే మనకి అధిక సన్నిహితంగా ఉండేది, ఆయనే మనకి అత్యంత ఆత్మీయులు. ఆయనే ఆత్మీయులు అంటే మన ఆత్మతో సంబంధం కలిగిన వాడిని అర్థం. అంటే
ఇలా పైకి సంబంధం కాదు, ఆత్మీయ సంబంధం. ఆత్మీయ సంబంధం ఏంటి? మీకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టు. లేకపోతే మన సినిమా చూసాం, ఎండ గుర్రాన్ని కొడతా ఉంటాడు, బాబాకి పాత్ర పడతాడు. అది ఆత్మీయత అంటే. నువ్వు దూరంగా ఉండొచ్చు కాక, ఎక్కడో దూరంగా నువ్వు బాధపడుతూ ఉంటావు. ఆ బాధ ప్రకంపనలు అనేది ఆయన తాగుతుంది. ఆయన తాగినప్పుడు కూడా వీళ్ళు బాధపడుతున్నారా అని ఆయనకు అనిపించి ఆ భక్తుడికి ఇస్తాడు. ఇప్పుడు దీక్షిత్కి మా తమ్ముడు బాంబేలో ఉన్నాడు, నేనేం సహాయం చేయలేకపోతానంటే బాబాయ్ ఏమంటాడా? నేను సహాయం చేస్తాను, ఇక్కడ నేను సహాయం చేస్తాను. నీ భార్య మెడ వాచిందిరా, నేను తగ్గిస్తానంటాడు మహాసభపతికి. ఆయన మెడ వాచింది ఈయనకి తెలుస్తుంది, ఆత్మీయులు కాకపోతే. అంటే ఒక పదానికి గొప్ప అర్థం ఉంటుందండి. దాన్ని మనం ఏదో ఆత్మీయులు, ఆత్మబంధువులు ఇలా చెప్పుకుంటాం, ఆపద్బాంధువు చెప్పుకుంటా పోతుంటాం. దాని మూలం తెలుసుకోవాలి కదా అండి. అసలు ఆత్మీయత అంటే ఎంత అర్థం చెప్తున్నారండి ఇక్కడ. ఆత్మబంధం అంటే ఎంత అర్థం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ పదాలు వాడు అన్నమాట. వాళ్ళే సన్నిహితులు, దగ్గరగా కూడా మన హితం కోరేవాళ్ళు. సన్నిహితులు దగ్గరగా వాడి హితం కోరేవాడు వాడే సన్నిహితులు అవుతాడు. పైకి మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు అని. కానీ నువ్వేం పని చేసినా చూడు చెప్తానే ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు. నువ్వు ఎదిగితే వాడు ఓర్చుకోలేడు మనవాడు. కానీ భగవంతుడు ఎదిగితే ఆయన ఓర్చుకుంటాడు. అబ్బా చాలా పరిణితి చెందాడు రా, ఎంత సంతోషపడతాడు ఆయన. మనం పొరపాటు చేశాము, హెచ్చరిస్తాడు. సన్నిహితుడు అనేవాడు, సన్నిహితుడు అనేవాడు హెచ్చరించాడు, బిడ్డే పక్కన అయిపోవాలా అని ఉంటాడు. మన పక్కనే ఉంటాడు, తప్పు చేసి తప్పుడు సమర్థిస్తాడు. మళ్ళీ వాడు ఆశ అయిపోవద్దా? అదే కదా శకుని చేసింది. శకుని చేసింది, అదే చేసింది. అప్పుడే ఖండిస్తాడు. ఎందుకంటే వాడు నాశనం అయిపోవాలా. శకుని ఉద్దేశమే ఏమంటే కురువంశం నాశనం అవ్వాలా. దాని కథ ఉంది మళ్ళీ వాడికి. అది వచ్చాడు శకుని ధనమామ. అందుకని సపోర్ట్ చేస్తా వచ్చినాడు అనమాట. పిల్లలు సపోర్ట్ అనుకున్నాడు, ఆవిడే పదం అయిపోయినాడు. కాబట్టి సన్నిహితులకి ఆత్మీయులు. అందుకే భగవంతుడి కంటే కూడా ఈ మానవ జాతికి మహనీయులే మనకి సన్నిహితులు, ఆత్మీయులు. ఇది ముఖ్యమైన విషయము అని తమాషగా రాసుకుంటారు. అందుకే మహనీయుని ఆశ్రయించాలి. గత వారం తెలుసుకుందాం, గేదెలో పాలు ఎక్కడ ఉంటుంది? మొత్తం శరీరం అంతా ఉంటుంది. మరి పాలు ఎక్కడ వస్తుంది? పురుగు దగ్గరే వస్తుంది. కాబట్టి దైవం అంతటా ఉన్నాడు, కానీ మన కంటికి కనిపించడు, మహాత్ముల కనిపిస్తాడు. అందుకే కాశీక్షేత్రం నివాసచ్చ జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. వాళ్ళు ఎక్కడ ఉంటుంది? కాశీక్షేత్రం సమానము. బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ విశ్వేశ్వర రూపము అని మనకి ఎందుకు గురు ధ్యానస్వామి చెప్పాడంటే, గురువే త్రిమూర్తి యొక్క స్వరూపం. ఆ భావాన్ని పెంచుకో. అదే గంగా నదికో పుష్కరాలకు పోయినప్పుడు ఆడ ఘాట్లు ఏర్పరుస్తారు, మెట్లు ఏర్పరుస్తారు. గతవరకు నేర్చుకున్నాం. ఆ మెట్ల మీద దిగితేనే సేఫ్గా స్నానం చేస్తే రాగలం. ఆ మెట్లే దిగిదేవనుకోండి ఆడ బుర్రతో కూలిపోగలం. అలాగే భగవతత్వాన్ని వచ్చి మనం నేరుగా దానికి ప్రయత్నం చేసామనుకోండి ఏమో. అలా కాకుండా మెట్లు లాంటి వాళ్ళు వాళ్ళని ఆధారం తీసుకొని మనం ఆ నదిలో దిగామనుకోండి సేఫ్గా వస్తాం. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత విధానం మనం ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనుకుంటే చాలదు. ఆయన ఎలా చేరుకోవాలో, ఆయన అనుకుని ఎలా పొందాలో అది తెలుసుకోవాలి అనే విషయాన్ని మాస్టర్ గారు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారండి. కాబట్టి మనకి గమ్యాన్ని చేర్చేవారు సద్గురువులు, వారిని ఆశ్రయించు అని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట అంటే. ఇప్పుడు ఏదైనా పెద్దలు మాట విన్నారు అంటాం కదండి. మామూలుగా పెద్దలు చెప్పిన మాట విన్నారు అంటే అర్థం ఏంటి? పెద్దల మాట సద్ది మూట అనే సామెత కూడా ఉంది కదండి. అలాగే మనం భగవతత్వాన్ని పొందాలంటే సద్గురువుని ఆశ్రయించు. ఇది పెద్దలు చెప్పిన మాట. ఎందుకని? ఆ సద్గురువే ఈ చరాచర విశ్వమంతా కూడా నేనే నిరూపణ చేశాడు. గురు మధ్యేతితం విశ్వం విశ్వ మధ్యేతితో గురు గురు విశ్వం నచాన్యోస్తి.
తస్మై శ్రీ గురువే నమః. గురువు తప్ప ఈ విశ్వం ఏమి ఎవరు లేరు, అన్నీ ఆయనలోనే ఉంది. ఆయనే అన్నిట్లో ఉన్నాడు, అన్నీ ఆయనలోనే ఉంది, ఈయనే అన్నిట్లో ఉన్నాడు. అర్థమనుకుంటాను. అది గురుతత్వం. అలా ఇది ఎంత మన ఎవరి కోసం అంటే మన కోసమే. అది గుర్తుపెట్టుకోవాలండి. మన తరింపు కోసమే, మన ఉత్తమ జీవితం గడపడం కోసమే. దానికి ధర్మాచరణే మార్గము. ఆ ధర్మాచరణ వెళ్తే అదే పరమార్థము. పరమార్థం అనే పదం ఇది పెద్ద పదం అనిపిస్తుందండి. అందుకే పరమార్థం అంటే మనం చెప్పుకుంటున్నాం, ఉత్తమమైన జీవితం గడపడమే పరమార్థము. దానికి మార్గము ధర్మాచరణ. ఆ ధర్మాచరణే పరమధర్మాచరణగా మనం మార్చుకోవాలి. అంటే మనం ధరిస్తే అంటే ఉత్తమమైన వ్యక్తిగా ఉత్తమంగా జీవిస్తే మనం ఇతరులకి ఆదర్శప్రాయుడిగా ఉండగలము. అదే సార్థకత, అదే పరమావిధి. అది మానవత్వం నుంచి దైవత్వంకు తీసుకువెళ్తుంది. అంటే మొట్టమొదటి పరమార్థానికి మార్గం ఏమిటి, పరమార్థం అంటే ఏమిటి, ఉత్తమ జీవితం అంటే ఏమిటి, అన్నిటికీ వివరణ ఈరోజు పరదాజ మాస్టర్ గారు అందించారండి. ఇక్కడ ఈ ఒక్క వాక్యం చెప్పుకుంటే ఉన్నదానితో సంతృప్తి, లేని జ్ఞానం కోసం తప్పించు. ఇది మన అందరికి చేసుకోవాలి. ఇక్కడ లేని జ్ఞానం కోసం, నాలో జ్ఞానం లేదు, దానికి తప్పించు. ఆ తప్పించి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకు మహాత్ములు కారచులుతారు. అది ఎవరో ఒక వ్యక్తి రూపంలో, మీ రూపంలో కూడా కావచ్చు. నాకు సమస్య సందేహం వచ్చింది, మీరు నా సమాధానం చెప్పారంటే అర్థం ఏంటి? మీ రూపంలో కొంచెం సమాధానం చెప్తున్నాడు ఆయన. కాబట్టి జీవితం అంటే యోగం, జీవితం అంటే తపస్సు, జీవితం అంటే యాగం, జీవితం అంటే సప్తస్వర సంగీతం, జీవితం అంటే ఒక నది. ఎప్పుడు ఇది అవగాహన ఉంటుందో అప్పుడు మన పరమార్థాన్ని మనం పొందగలము. మన ఇక్కడ పరమార్థం అంటే ఉత్తమమైన జీవితము. బాగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ లేదా ముక్తి మోక్ష పెద్ద పెద్ద వాద మనకి మన సంబంధం కాదనుకుంటాం. మనం ఉత్తమమైన జీవితం గడిపితే ఆనందం ఉంటుంది. ఆ ఆనందం పంచుకుంటే పరమానందం ఉంటుంది. ఇంత అర్థం ఉంటుందండి పరమార్థంగా జీవించను అనే ఒంట్లో. ఇంత మనం మనిషిగా చెప్తున్నాడు. ఈ మానవత్వం రావడం, ఎంతో మనిషిగా జన్మించడం, దాని నుంచి నువ్వు దైవత్వం ఈ ప్రయాణం సాగించు, ఎప్పటికైనా చేరగలవు. తొందర మాత్రం పడద్దు, ప్రయత్నం మాత్రం మానద్దు. నిరంతరం ప్రయత్నం చేసుకుంటే మనం గమ్యం చేరగలము. వేపాకు చేదుగానే ఉంటుంది, తినగతినగా ఏమవుతుంది? అంతే. ఏదైనా అంతే. చిన్నపిల్లవాడి కారం పెడితే తూను మూసేసినాడు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మన కారం లేకపోతే అన్నం తింటున్నావా? తినలేం. మన ఆ కారాన్ని చిన్నపిల్లవాడికి మనం కొద్ది కొద్దిగా మైమరిపించి చిన్నప్పటి నుంచి పెట్టకపోతే వాడు ఎదుగుదల ఉండదు. వాడికి మన ఉప్పు కారం నాకు శరీరం అడ్డం ఉంటుంది, తెల్లగా పాలు పీరియడ్ బాగా ఉంటాడు. అవునా కాదా? ఇప్పుడు ఇంతే. చేయగా మనం గమ్యాన్ని చేరగలము. అదే మాస్టర్ గారి యొక్క ప్రవచనం. మనం పరమార్థం పొందడానికి సులభమైన మార్గాన్ని అందించినాడు మహానుభావుడు. ఈయనే మనకి సన్నిహితుడు, ఈయనే మనకి ఆత్మీయుడు. ఇంత సన్నిహితంగా చెప్పేవాడు మనకి ఇంతవరకు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. ఇంతగా ఆత్మీయత పంచేవాడు మనకి ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రంథ రూపంలో. చిన్న కష్టం వచ్చిన మాస్టర్ గారి కంట నీళ్ళు పడతాయి. ఎంతటి ప్రేమ అండి, ఎంతటి ఆత్మీయత అండి. వాడు కొత్తవాడా పాతవాడా అని చూడండి, ఎవడొచ్చినా కూడా సరే వాడు బాధగా చెప్పాడంటే మాస్టర్ కంట టప అతడి తత్వాన్ని మనకి మాస్టర్ గారు ప్రవచనం ద్వారా అందిస్తారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.